పరలోకం పుట్టింది ఎప్పుడు తెలుసా? యేసు పుట్టిన తరువాత. చాలా మందికి తెలియదండి. డైరెక్టర్ గారు ఎప్పుడో చెప్పారు ఇవన్నీ. యోహాను సువార్త 1:2 ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. అవును. కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదు. కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదు. యేసు పుట్టక ముందు పరలోకం లేదు. పరలోకమే లేదు అంటే ఎవరున్నారు? తండ్రి అయిన దేవుడే ఉన్నాడు అంటగా. ఆయన మాత్రమే వసించి యేసును కన్నాడు. యేసును కన్న తర్వాతే జరుగుతుంది పరలోకం. దేవుడు పరలోకములో ఉన్నాడా? దేవునిలో పరలోకం ఉందా? అదే నేను అడిగాను ప్రశ్న. పరలోకమే అది అంటే దేవుడు ఎందులో లేడు? పరలోకంలో లేడు. మరి ఎలా ఉన్నాడు? సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. ఎప్పుడు పుట్టింది పరలోకం? కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు అంటే యేసు పుట్టాలి. పరలోకం చేసేసరికి యేసు ప్రభుకి ఎలా ఉందట? ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు. దేవుడు ఒంటరిగా ఉన్నప్పుడు లేదు. దేవుడు పరలోకములో లేడు. దేవుడు స్వర్గములో లేడు. స్వర్గమే లేని మరో లోకమే లేని ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. ఇది కరెక్ట్. ఒంటరిగా ఉన్న ఆయన ముందుగా మనలను కావాలనుకున్న మరుక్షణమే అప్పుడే పుట్టాం మనమందరం. తన కొడుకైనటువంటి మొదట జ్యేష్ఠ కుమారుడైనటువంటి యేసు ప్రభువు ముందు పుట్టించి ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుణ్ణి పుట్టించుకొని పరలోకాన్ని కలుగ చేసేది. పరలోకం పుట్టింది ఎప్పుడు తెలుసా? యేసు పుట్టిన తరువాత. చాలా మందికి తెలియదండి. డైరెక్టర్ గారు ఎప్పుడో చెప్పారు ఇవన్నీ. హెబ్రీ పత్రిక 1:5 ఏలయనగా నీవు నా కుమారుడవు, నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను, నేను కన్నాను. యేసు ప్రభువుని దేవుడు కన్నాడు. ఉన్నవాడు ఏమయ్యాడు? అప్పుడు తండ్రి అయ్యాడు. దేవుడు తండ్రి అయ్యి ఎప్పుడు అయ్యాడో కూడా తెలియదు. చాలా పిల్లలు పుట్టారు కదండి. ఏమన్నా యేసు ప్రభు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటాడు? అబ్బా నాయనా తండ్రి బా. ఆయన 3 రకాలుగా అంటాడు. ఆయన కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదంటే యేసు పుట్టిన తర్వాత స్వర్గం పుట్టింది. తెలుసా మీకు?